హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వామి రచ్చ. అయితే మన రెబల్ స్టార్ ఫ్యాన్ ఇండియా మూవీ రాజా సాబ్ అయితే రిలీజ్ అయిపోయింది నిన్న. అయితే చాలా మంది రివ్యూయర్ చెప్తున్నారు రాజా సాబ్ మంచిగా లేదు మూవీ, డైరెక్టర్ మారుతి గారు అనుకున్నట్టు చేయలేదు, అతని ఇంటి అడ్రస్ చెప్పిండు, ఇంటి అడ్రస్ పోదాము. మారుతి గారిని తిడతా ఉన్నారు, కామెంట్ చేస్తూ ఉన్నారు, బ్యాడ్ కామెంట్లు. రాజా సాబ్ మూవీని నెగిటివ్గా మాట్లాడుతున్నారు. అసలు నేను ఒక్కటి చెప్తున్నా, ఎవరైతే నెగిటివ్ మాట్లాడుతున్నారో, ఎవరైతే మారుతి గారిని తిడుతున్నారో వాళ్ళందరికీ నేను ఒకటి గట్టిగా నేను ఒక సమాధానం చెప్తున్నా. అది ఏంది అంటే, అసలు మూవీ చూసారా? కొంతమంది రివ్యూయర్స్ మూవీ చూడకుండా వీళ్ళ మాటలేని వాళ్ళ నెగిటివ్గా ట్రోల్ అవుతుంది రాజాసాబు, మనం కూడా నెగిటివ్గా చెప్పేద్దాం అని ఒక పాయింట్ ఆఫ్ లోనే నెగిటివ్గా మాట్లాడుతున్నారు తప్ప రాజాసాబు మూవీ గురించి మీరు ప్రాక్టికల్గా ఏది కరెక్ట్ లేదు ఆ మూవీలో. ఎవరైనా చెప్పిరా? ఎవరు చెప్పలేదు. ప్రతి ఒక్కరు మూవీ మంచిగా లేదు, బాగలేదు, మారుతి గారు ఇంటి అడ్రస్ చెప్పిండు, ఫ్రీ రేజ్ ఈవెంట్లా వాళ్ళ ఇంటికి పోయి మనము ధర్నాలు చేద్దాం, స్ట్రోకులు చేద్దాం అనేసి కొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ కానీ రివ్యూవర్స్ కానీ వాళ్ళ మాట్లాడుతున్నారు. అది 100% రాంగ్. నేను చెప్పేది ఏంటంటే, రాజసా మూవీ చాలా మంచిగా ఉంది. ఒక కొత్త కోణంలో తీసుకొచ్చిండు డైరెక్టర్ మారుతి గారు. ప్రభాస్ గారిని ఇంతవరకు ఎప్పుడు కూడా చూడని విధంగా ఈ మూవీలో చూపించిండు. ప్రభాస్ గారు డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ ఇలాంటి కోణంలో ఒక లవర్ బాయ్ లెక్క, డార్లింగ్ లెక్క, కన్నింగ్ కామెంట్స్, కామెడీ, ఇదంతా ఆ అప్పట్లో మూవీస్లలో ఉండే. కానీ చాలా గ్యాప్ తర్వాత ఎప్పుడో బాహుబలి, సలార్, కల్కి ఇవన్నిటి తర్వాత మళ్ళీ అలాంటి జోనర్ తీసుకొచ్చి డైరెక్టర్ ప్రభాస్ ఫ్యాన్స్ కానీ ఎవరికైనా కానీ మంచిగా చూపించిండు. ఒక కొత్త కోణంలో చూపించిండు. ప్రభాస్ కామెడీ బాగుంది, అట్లా వింటేజ్ కామెడీ ఉంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది. మళ్ళీ ఏంది అంటే ఒక డ్రామా ఉంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ప్రభాస్ ఫస్ట్ మూవీ ఇది హర్రర్ అండ్ కామెడీ మూవీ చేసాడు. అయితే డైరెక్టర్ మారుతి గారు ఎట్లా చేశారంటే, ఈ మూవీ రాజసాబ్ అనే మూవీ అటు కామెడీ, హర్రర్, ఈ మూవీ ఇంతవరకు కూడా ఇండియా లెవెల్లో ఎక్కడ తీయలేదు. మన ముఖ్యంగా చెప్పాలంటే తెలుగు మూవీస్లలో ఎక్కడ తీయలేదు. అది హాలీవుడ్ రేంజ్లో మూవీ సెట్ చేసిండు, అంత బాగా తీసిండు. అయినా కానీ కొంతమందికి నచ్చలేదని ట్రోల్ చేస్తున్నారు. అది 100% రాంగ్ బ్రో. మూవీ మాత్రం చాలా మంచిగా ఉన్నది. అతని ఎంటర్టైన్మెంట్, ప్రభాస్ గారి ఎంటర్టైన్మెంట్ అల్టిమేట్. మీరు చూడండి. ఎవరైతే రివ్యూలను వినుకుంటా మూవీస్ బంద్ చేస్తారో వాళ్ళు ఫ్యాన్సే కాదు అసలు. ఎప్పుడు కూడా రివ్యూస్ మాట వినొద్దు. అయితే నేను ఎందుకు వీడియో చేస్తున్నా, నా వీడియో చూసన్నా మీరు కనీసం మళ్ళీ మూవీస్కి వెళ్తారేమో అనేసి నేను అయితే ఈ వీడియో చేయడం అయితే జరిగింది. నేను కూడా ప్రభాస్ ఫ్యాన్ని. అట్లా అని చెప్పేసి కొంతమంది రివ్యూలను చూసి నేను మూవీ చూడకుండా ఊకోను. మూవీ చూశాను నేను, చాలా మంచిగా ఉంది. అయితే అక్కడ సంజయ్ దత్ గారి యాక్టింగు, మళ్ళీ నానమ్మ ఏసం లేసిన ఆమెది, మళ్ళీ ముగ్గురు హీరోయిన్లను పెట్టి కూడా మంచి అందాలతోని అలా ఎంత బ్యూటీగా రెడీ అయిపోయింది చూపించిండు. ఫ్రెండ్స్, నేను ఒకటే చెప్తున్నా, ఎవరైతే డైరెక్టర్ మారుతి గారిని ట్రోల్ చేస్తున్నారో, నెగిటివ్ చేస్తున్నారో, మళ్ళా ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారిని కూడా కొంతమంది ట్రోల్ చేస్తున్నారు, నెగిటివ్గా ప్రూవ్ చేస్తున్నారు, నెగిటివ్గా మాట్లాడుతున్నారు. అది 100% రాంగ్ అండి. ఎవరైతే నెగిటివ్గా మైండ్ సెట్ నెగిటివ్ ఉందో వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, మూవీ మాత్రం చాలా మంచిగా ఉంది. చాలా అంటే చాలా మంచిగా ఉంది. మీరు చూడండి. ప్రభాస్ గారిని ఇంతవరకు కూడా ఈ కోణంలో మీరు చూడలేరు. మంచిగా చూపించిండు డైరెక్టర్ మారుతి గారు. ఎందుకంటే అతను ఒక ప్యాన్ ఇండియా హీరో. ఆ ప్యాన్ ఇండియా హీరోను మారుతి గారికి తెలుసు కదా ఎంత మంచిగా చూపించాలనో, అంత మంచిగా చూపించిండు. ఏదో ఫ్రీ రేంజ్ ఈవెంట్లా అంటే ఎట్లయినా సరే సక్సెస్ పొందుతాం అని చెప్పేసి ఇంటి అడ్రస్ చెప్పినందుకు మీరు ఇంటి అడ్రస్ని కూడా మీరు ట్రోల్ చేస్తున్నారంటే అర్థం చేసుకోండి. మూవీ అయితే బాగుంది. మీరు నిజానికి ఒక మాట చెప్తాను, ప్రభాస్ ఫ్యాన్స్ అని మీరు ఫీల్ అవుతారు కదా, ప్రభాస్ ఫ్యాన్స్ అని ఫీల్ అయ్యే వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, వేరే వాళ్ళని కూడా తీసుకొచ్చి చూపియాలి మీ ఫ్యాన్ కాబట్టి. అంతేగాని ఆ డైరెక్టర్ను ట్రోల్ చేసుడు, ఇటు ప్రొడ్యూసర్ని ట్రోల్ చేస్తే ఏమొస్తుంది? మూవీ మాత్రం మంచిగా ఉంది. జెన్యున్గా చెప్తున్నా, చాలా మంచిగా ఉంది మూవీ. ప్రభాస్ గారిని అయితే
ఒక డార్లింగ్, మిర్చి, మిస్టర్ పర్ఫెక్ట్, ఆ జోనర్ ఒకటి, బాహుబలి, బాహుబలి 2, సలారు, కల్కి, ఈ జోనర్ ఒకటి. కానీ ఫస్ట్ టైం ఒక హర్రర్ అండ్ కామెడీ మిక్స్ చేసుకొని తీస్తున్నాడు. ఆ మూవీ మాత్రం చాలా బాగుంది. రాజా సాబ్ పేరు తగ్గట్టే ఉంది. అయితే స్టోరీ ఏంది అంటే అంత హర్రర్ మూవీ. కనకరాజు అనే సంజయ్ దత్ ఒక ఆర్థికంగా అంటే ఆ డబ్బులు అందరి దగ్గర డబ్బులు తీసుకొని నేనే చాలా బలంగా ఉండాలి అనేసి అనుకుంటాడు. అక్కడ దేవి అంటే రాజాసాబ్ వాళ్ళ నాయనమ్మ, ఆమెను ఎత్తుకుంటా హైదరాబాద్కి వస్తాడు. హైదరాబాద్ ఎక్కడ అంటే మొత్తం ఓవరాల్గా నర్సాపూర్ ఫారెస్ట్లోనే తీసిరు ఆ కోట అదంతా. మూవీ మాత్రం చాలా మంచిగా ఉంది, జెన్యున్గా ఉంది. మీరు మైండ్ సెట్ పాజిటివ్ తీసుకొని మూవీ చూడండి. ఏదో బయట రివ్యూలను చూసుకొని నెగిటివ్ చూసుకొని మూవీ చూస్తే అది ఎంత బాగున్నా మీకు నచ్చదు. ఇప్పుడు ఆ నిజాన్ని 10 సార్లు అబద్ధం అంటే ఆ నిజం కూడా కాస్త అబద్ధం అవుతుంది. సేమ్ ఈ నెగిటివ్గా రివ్యూలు చెప్పేవారు, నెగిటివ్గా చేసేవాళ్ళు, ట్రోల్ చేసే వాళ్ళను అదే చెప్తారు. నేను కూడా 10 సార్లు నెగిటివ్ అంటే పాజిటివ్ ఉన్నా కానీ నెగిటివ్ అవుతుంది. ముఖ్యంగా వ్యూయర్స్కి చెప్తున్నా, ప్రభాస్ ఫ్యాన్స్కి చెప్తున్నా, మూవీ మంచిగా ఉంది. మీరే చూసుడు కాదు, మీకు ఇంకా దోస్తులు కానీ ఫ్యామిలీ కానీ వాళ్ళందరినీ తీసుకుపోయి చూడండి. మూవీ మాత్రం మంచిగా ఉంది. చాలా రోజుల తర్వాత మన ప్రభాస్ అన్నను ఒక పెద్ద స్క్రీన్ మీద చూస్తున్నాం. ఓకే, నేనైతే ఒకటి చెప్తున్నా బ్రో, స్ట్రాంగ్ వార్నింగ్. ఆ వార్నింగ్ ఎవరికంటే రాజసా మూవీ మంచిగా లేదు అన్నవారికి స్ట్రాంగ్ వార్నింగ్. సినిమా మంచిగా ఉంది, కామెడీ, హర్రర్, మళ్ళీ వింటేజ్ కామెడీ. ప్రభాస్ గారిది మంచి లుక్తో ఉంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేసిండు. స్టోరీ ఒక మంచి దృష్టిలో పెట్టుకొని ఒక పాజిటివ్ కోణంలో చూడండి, మీకు మంచిగా అనిపిస్తుంది. అంతే తప్ప మీరు చూడకుండా వదిలేయండి. అంతే తప్ప మీరు నెగిటివ్ రోల్ చేసుకొని నెగిటివ్ రివ్యూ ఇచ్చే వారికి నేను ఒకటే చెప్తున్నా, మీ వల్ల చాలా మంది ప్రభాస్ ఫ్యాన్స్ కృంగిపోతున్నారు, డల్ అయిపోతున్నారు మీ ఇచ్చే నెగిటివ్ రివ్యూ వల్ల. మీరు చూడకుంటే మూసుకొని ఇంట్లో కూర్చొని, అంతే తప్ప మీరు చూసే వాళ్ళని ఎందుకు చూడనిస్తలేరు? బ్యాడ్ రివ్యూలు ఎందుకు ఇస్తున్నారు? నెగిటివ్ ఎందుకు చెప్తున్నారు? అంతే కదా ఫ్రెండ్స్. లాస్ట్ నేను చెప్పేది ఒకటే, మీరు మూవీ చూడండి, చాలా మంచిగా ఉంది. కొత్తగా చూస్తారు, ప్రభాస్ అన్నను కొత్తగా చూస్తారు. వింటేజ్ కామెడీ ఉంటుంది, హర్రర్ అండ్ కామెడీ ఎంటర్టైన్మెంట్ ఫుల్ అంటే ఫుల్ ఉంది. ఒక హాలీవుడ్ రేంజ్లా డైరెక్టర్ మారుతి గారే చూపించిండు. ఎందుకంటే అంత మంచి పాన్ ఇండియా హీరో అతని చేతిలోకి వచ్చిన తర్వాత అతనికి తెలియదా ఎంత మంచిగా చూపించాలనో జనాలకు. అందుకే ఎక్కడ కూడా స్టోరీ కట్ చేయొద్దని చెప్పేసి ఒక లాంగ్ లెంత్ మూవీ తీసుకున్నాడు. 3 గంటల 9 నిమిషాల మూవీ కూడా మీకు చూపించిండు. ఎందుకంటే ఎక్కడ కట్ చేస్తే ఏ సీన్ పోతుందో అనేసి ఎక్కడ కూడా అంత అంటే ఆల్రెడీ కట్ చేసి షార్ట్ అవుట్ చేసినాక కూడా 3 గంటల 9 నిమిషాల మూవీ వచ్చింది. ఫ్రెండ్స్, తమన్ గారు సాంగ్స్ ఇక్కడ అంత అంటే అక్కడ 2తో పోల్చుకుంటే ఇక్కడ అంత సాంగ్ చేయలేకపోవచ్చు, కానీ 2 సాంగ్స్ అయితే బాగానే ఉన్నాయి, హైలైట్ ఉంది. మళ్ళీ హర్రర్ అక్కడ కోటల ఆ సౌండ్ ఎఫెక్ట్ అయితే అల్టిమేట్ ఉంది బ్రో. చూడండి, అయితే ఒకటి మెయిన్గా ప్రభాస్ ఫ్యాన్స్ చెప్పేందంటే మీరు చూసుడే కాదు వేరే వాళ్ళని కూడా చూపించాలి ఇంకా. ఓకేనా? అయితే ఇంకొకటి చెప్పేది ఏంటంటే మీరు ఎంత నెగిటివ్ డైరెక్టర్ మీద, నిర్మాత మీద అక్కడ జరిగిన నెగిటివ్, అసలు ఒకటి చెప్తా, నెగిటివ్ దేని మీద? అక్కడ జరిగే ఎఫెక్ట్ల మీదనా మీ నెగిటివ్ అంతా? అంటే అది ట్రైలర్లో ఇట్లా చూపించారు ఎఫెక్ట్లు, ఇప్పుడు ఎందుకు చూపించలేదు అని. మీ ఎఫెక్ట్లు కాదు కదా, మీరు పోయింది అంతా ప్రభాస్ అన్నని చూడడానికి. మరి ప్రభాస్ అన్నని చూడాలి, మీ ఎఫెక్ట్లు ఎందుకు? మీకు సైడ్లకు అవన్నీ ఎందుకు? మీ నెగిటివ్ అంతా అదేనా? మీ నెగిటివ్ రివ్యూ అదేనా? కాదు కదా. ప్రభాస్ గారి ఎంటర్టైన్మెంట్ ఎట్లుంది, కామెడీ ఎట్లుంది, అతని డైలాగ్ ఎట్లుంది, డ్యాన్స్ ఎట్లుంది, అవి చూడాలి, కానీ సైడ్ ఎఫెక్ట్లు అవన్నీ ఎందుకు? ఫ్రెండ్స్, ఒకటి గమనించురే, వీళ్ళు ఎంత నెగిటివ్ రివ్యూలు ఇచ్చినా, డైరెక్టర్ మీద, ప్రొడ్యూసర్ మీద ఎంత నెగిటివ్ మాట్లాడినా, నిన్న రిలీజ్ అయింది రాజా సాబ్, నిన్న 9 తారీఖు రిలీజ్ అయింది. ఒకటే రోజు ఓవరాల్గా ఆ మూవీకి ఎంత కలెక్షన్ అయింది తెలుసా? ఓవరాల్గా ఒక రోజుకు 94 కోట్ల వసూలైంది. మీరు ఎంత నెగిటివ్ చేస్తే ఏం లాభం? ఓవరాల్గా దానికి ఖర్చు అయింది ఎంత? 400 కోట్లు. ఒకే రోజు 94 కోట్లు వసూలు చేసింది. మీరు ఎంత నెగిటివ్ చేసుకున్నా, ఎంత ట్రోల్ చేసుకున్నా, అది మీ మైండ్ సెట్కే వదిలేయాలి. ఫ్రెండ్స్, నేను లాస్ట్ ఫినిషింగ్లో ఏం చెప్తున్నా అంటే మూవీ చూడండి, చాలా మంచిగా ఉంది. ఈ నెగిటివ్ చేసే వాళ్ళను, ఈ రివ్యూ వాళ్ళను
వాళ్ళని నమ్ముకుర్రు అనుకో, మీ ఆ థియేటర్ ఫీల్, ఆ మూవీ చూసే థియేటర్ ఫీల్ మీరు ఎంజాయ్ చేయలేకపోతారు. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్ ఒకటే చెప్తా, ఈ రివ్యూలు నెగిటివ్ మాట్లాడే వాళ్ళను పట్టించుకోకండి. మీరు జెన్యున్గా చూసి దాన్ని ఎంజాయ్ చేస్తారని నేనైతే ఫీల్ అవుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఎట్లా అనిపిస్తుంది వీడియో చూస్తుంటే? లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా? నేనైతే రాజాసాబ్ మూవీని సపోర్ట్ చేస్తున్నా, మీరు నాకు సపోర్ట్ చేయండి. ఓకేనా? బాయ్.